పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ కేంద్రంలో ఆటో డ్రైవర్లు ర్యాలీ చేపట్టారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెడుతున్న తరుణంలో తమ పొట్టకొట్టదంటూ సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని నినాదాలు చేస్తూ శ్రీకోటదుర్గ అమ్మవారు ఆలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ కొనసాగించారు. ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల తమ జీవనోపాధిని కోల్పోతున్నామని సిఐటియు జిల్లా అధ్యక్షులు రమణారావు వాపోయారు. వాహన మిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు 25,000 రూపాయలు భృతిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు పథకం ప్రకటించింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు సుమారు 12 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. మరి పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు. మరి ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు ఇవాళ సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇవాళ మన్యం జిల్లా కలెక్టరేట్ దగ్గర పాలకొండలో కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద ప్రతి సంవత్సరానికి 25,000 రూపాయలు ప్రతి డ్రైవర్ కి, లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్ కి 25,000 రూపాయలు వాహన మిత్ర కింద చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆటో కార్మికులపై భారాలు వేసే జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఇవాళ 12 లక్షల మంది ఆటో డ్రైవర్ కి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆగస్టు 15 నాటికి ఇవాళ ఆటో డ్రైవర్లకు కూడా సంక్షేమ బోర్డు వాహన మిత్ర గురించి ఆటో డ్రైవర్లకి భరోసా ఇచ్చే విధంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు, క్యాబ్, మోటార్ రంగంలో ఉన్న కార్మికులందరికీ సిఐటియు మిగతా రంగాన్ని కూడగట్టే ఐక్య పోరాటం హర్ ఘర్ తిరంగా